తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 4 వరకు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ తొలి రోజు ఆసిఫాబాద్ జిల్లా కెరిమేరి మండలం కొటారి పరిధిలోని కొత్తగూడ గ్రామంలో పర్యటిస్తారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. కొత్తగూడలో తొలి విడత కింద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం సాయంత్రం 6:55 కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆసిఫాబాద్ జిల్లాలో 112.14 కోట్లతో చేపట్టే పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసానికి వెళతారు. అక్కడే భోజనం చేసి రాత్రి 10 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు బయలుదేరతారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. తిరుపతి చారి. సంధ్య మొత్తంగా ఈ రోజు నుంచి ఈ నెల 5వ తేదీ వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఉంది. ఈ సందర్భంగా ఆయన బిజీగా గడపబోతున్నారు. మొత్తానికైతే ఈరోజు సాయంత్రం 5:45 ఆసిఫాబాద్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే ఇదే సందర్భంగా ఇందిరమ్మ రెండో విడత ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అయితే అక్కడ కెరమేరి మండలం కొటారి గ్రామంలో కొత్తవాడలో ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి ఆయనే అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి కాగజ్ నగర్ ఎక్స్ రోడ్లో జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ శంకుస్థాపన కార్యక్రమం తర్వాత జరిగే బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇక ఆ తర్వాత మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ను కలుస్తారు. ఇక అక్కడ 3వ తేదీకి వచ్చేస్తే 3వ తేదీన కోహెడ గ్రామంలో కోహెడకు వెళ్తారు. కోహెడలో సీఎం అక్కడ నిర్మిస్తున్న ఆధునిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మొత్తానికి 239 ఎకరాల్లో అత్యాధునిక భవనాన్ని నిర్మాణం చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమంలో పాల్గొంటాడు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం పర్యటన ఉంటుంది. అంతకు ముందుగా 3వ తేదీ ప్రధానంగా బెంగళూరుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత జరిగే అక్కడ కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కూడా రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. తర్వాత 4వ తేదీన జూరాల, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాలను పరిశీలిస్తారు. అక్కడ నార్లపూర్, వట్టెం, ఎదుల రిజర్వాయర్లను సందర్శిస్తారు. అక్కడే ఉండి అధికారులతో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన సమీక్ష నిర్వహిస్తారు. ఇక జూన్ 5వ తేదీన హైదరాబాద్లో 199 కోట్లతో మహిళా సంఘాలకు బస్సులను కొనిస్తున్నారు. 553 బస్సులను. ఆ 553 బస్సులను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా వాటిని ఆర్టీసీకి అద్దెకు మహిళా సంఘాల ద్వారా అద్దెకిస్తారు. ఆ అద్దె ద్వారా వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు మహిళా గ్రూపులు పంచుకుంటాయి. మొత్తానికైతే ఈ 5 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడపనున్నారు. సంధ్య. అయితే తిరుపతిచారి, అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా అంటే ప్రతిపక్షాలను ఎరుకొని పెట్టేటువంటి, అంటే ప్రతిపక్షాలు ఇప్పటికే గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాల టార్గెట్గా కూడా రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో ప్రసంగించే ఛాన్సెస్ ఉండొచ్చా? ఖచ్చితంగా. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. నేరుగా కల్లాల వద్దకు వెళ్ళి ప్రతిపక్షాలు వరి ధాన్యం, మొక్కజొన్న ధాన్యం పరిశీలిస్తున్నాయి. ప్రభుత్వమే కొనుగోలు చేసలేదు, కావాలని నిర్లక్ష్యం చేస్తుందని. ఇటు లారీల దాంట్లో కానీ, గన్ని బ్యాగుల విషయంలో కానీ, అటు మిల్లింగ్లో కానీ నిర్లక్ష్యం చేస్తుంది. ప్రభుత్వం ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ తీసుకోలేదంటూ ఒకవైపు ఆరోపణ చేస్తుంది. ప్రతిపక్షాలు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తాము గతం కంటే ఎక్కువగా ఇటు ధాన్యం కొనుగోలు చేశామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న చిట్చాట్ చేశారు. దాదాపు 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామంటూ కూడా చెప్పారు. అయితే కేంద్రం మాత్రం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని చెప్పింది. అయినా మేము సేకరిస్తున్నాం, ప్రతి గింజ కూడా కొంటాము, తడిసిన వడ్లను కూడా కొంటాము, రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటూ కూడా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. దీంతో పాటు ఇక రైతు డిస్కం పైన ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తే రైతు డిస్కంను తాము ఇటు రైతు డిస్కం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది అని చెప్పేసి కూడా రైతు డిస్కం రైతుల కోసమే ఏర్పాటు చేశామంటూ కూడా చెప్పడం జరిగింది. రైట్ తిరుపతి.